కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకోనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై న్యాయ నిపుణుల నివేదికపై కేబినెట్లో చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పలు కీలక అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్ లైవ్ లో అందిస్తారు. నర్సింగ్. శ్రీనివాస్, మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి కేబినెట్లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అందులో ప్రధానంగా ఇప్పటికే ఈ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 9 పైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వము సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. ఆ పిటిషన్ని, ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ని సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది. సో ఈ నేపథ్యంలో మొన్న 16వ తేదీన, ఈ నెల 16వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలోనే భవిష్యత్ కార్యాచరణ పైన సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఆ సమావేశంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని, ఉన్నతాధికారుల సలహాలు తీసుకొని ఆ నివేదిక ఆధారంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలో వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆనాటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అధికారుల కమిటీ నుంచి, న్యాయ నిపుణుల నుంచి సలహాలని తీసుకుంది ప్రభుత్వము. అందుకు సంబంధించినటువంటి నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. సో ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆ నివేదిక పైన చర్చించబోతా ఉన్నారు. ఇప్పటికే హైకోర్టు క్లియర్ కట్గా చెప్పింది, 50% రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలు నిర్వహించుకుంటే తమకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది. ఇక సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది, డిస్మిస్ చేసింది ఏకంగా పిటిషన్ను. సో ఈ నేపథ్యంలో 50% రిజర్వేషన్లు దాటకుండా ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక మార్గాలు రెండు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము ఇక పూర్తిస్థాయి నివేదిక వచ్చేంత వరకు, పూర్తిస్థాయి తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేయడము ఇది హైకోర్టులో. అయితే పూర్తిస్థాయి ఆదేశాలు వచ్చేంత వరకు వెయిట్ చేస్తే కూడా అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందా అనేటువంటిది కూడా ఒక స్పష్టతనైతే లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఒక ఇండికేషన్ వచ్చింది, 50% రిజర్వేషన్లు దాటకుండా ఎన్నికలు నిర్వహించుకుంటే అభ్యంతరం లేదని చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఏమొస్తుందో కూడా ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఆ మేరకు న్యాయ నిపుణులు కూడా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేశారు. ఇక అంతిమంగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చుకోవడమే ఉత్తమం అనేటువంటి ఒక సలహాని, సూచనలను అయితే రాష్ట్ర ప్రభుత్వానికి చేశారు. సో ఈ నేపథ్యంలో 42% పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్, అంటే చట్టబద్ధంగా 23%, మిగిలిన 19% పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ముందుకు వెళ్ళడమే ఉత్తమం అనేటువంటి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆ నివేదిక మీద ఈరోజు అయితే చర్చించి ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కేబినెట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. సో ఈ ఎన్నికలతో సమాంతరంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా? ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదలైంది, నోటిఫికేషన్ కూడా విడుదలైంది, నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైన తర్వాత హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కాబట్టి ఇక ఎప్పటి నుంచి ఆ ప్రక్రియను స్టార్ట్ చేయాలనేటువంటి దానిపైన ఈరోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పునరుద్ధరణ, అదేవిధంగా మరికొన్ని కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి నిర్ణయాలని తీసుకోబోతుంది ఈరోజు కేబినెట్లో. నర్సింగ్.